హాయ్ గైస్, ఈ డబ్బులన్నీ ఎక్కడే అనుకుంటున్నారా? ఇగో ఇవన్నీ డబ్బులే, ఇగో పైసలు, పైసలే, ఇవన్నీ పైసలే. అర్థమైందా? ఎక్కడే తెలుసా? నేను కూడా అందరిలానే ఒక యాప్లో సంపాదించిన పైసలన్నీ కూడా తెలుసుకోవాలని ఉందా? ఆ యాప్ ఏంటో ఇదిగో ఇప్పుడే మీకు చూపిస్తున్నా, చూడండి. ఇదే యాప్. కష్టపడి సంపాదించు, బెట్టింగ్ వల్ల పైసలు రావు, కష్టపడు. ఇప్పటికన్నా రీల్స్ వదిలేసి పోయి ర్యాపిడో కొట్టుకోపోరాడు. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఇవ్వండి, ఒక్కసారి ఫ్యాన్స్ చేయరా? మళ్ళీ ఒకసారి బంద్ చేసి చేయరా? అరే సాయి, అప్పుడు ఫ్యాన్ ఏమంటే షార్ట్ వచ్చింది అన్నావు కదరా? అవునమ్మా, అప్పుడు వచ్చింది. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, ఎవరిని నమ్మడానికి వీల్లేదు, నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఎక్కడ దాకా పోతామని అడుగుతున్నావు? అయినా నేనెందుకు చెప్పాలి నీకు? నన్ను నా మొగడే అడగడు ఎక్కడికి పోతున్నావా అని. నువ్వు నన్ను అడగటం వేణమా? నడు పోలీస్ స్టేషన్ కి. సైడ్ బాబుని తీసి సాఫ్ట్ గా మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా? ఆయనేరా మెయిన్ విల్లన్. ఎవడ పండుగ కావాలా? ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగడు. ఇప్పుడు చెప్పండి రయ్యా, ఏంటి టెన్షన్? తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. హైలైట్ ఏంటంటే చిన్నపిల్లలు ఫోక్స్ యాక్ట్ చట్టం కేసు ఈ అబ్బాయి మీద నమోదవుతుంది. మీరు చూడండి, చిన్న పిల్లల్ని లవ్ స్టోరీ ముద్దులు, తర్వాత రొమాంటిక్ సీన్స్, చిన్న పిల్లలు వాళ్ళు 6 years 7 years మీకు ఉంటుంది, యూట్యూబ్ లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఆడు చేసిన గలీజ్ అవన్నీ యూట్యూబ్ లోనే ఉంటాయి. ఇప్పుడు ఇండియా వదిలి పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. బావి అమ్మాయి అలా ఉంది, సేమ్ ఇంటి షాప్ లో ఎరుకునే దానిలో ఉంది కదా? కాదు, అదే పెద్ద ఎండ్ షాప్ లాగా ఉంది. ఇంతకే ఫోటోలో ఉన్నది ఎవరు? అక్క 10th క్లాస్ ఫోటో. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? पुष्पराज 1 किलो टमाटर लगा। उठा टमाटर। नहीं उठाऊंगा, पुष्पा कभी नहीं झुकता, झुकेगा नहीं साला। चल 20 रुपए दे, चल 20 रुपए ना, ये ले 20 रुपए। 500 का नोट गिरा है, अब झुकेगा क्या? 500 के नोट के लिए पुष्पा तो क्या, पुष्पा का बाप भी झुकेगा। दीदी मैं आ गई। अभी मजा आएगा ना भिड़ो। ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎంతుంది నీకు ఆస్తి? 100 ఎకరాల పొలం, 60 తులాల బంగారం, 2 లక్షల జీతం కూడా వస్తుంది నెలకి. 60 తులాల బంగారమా? చూసావా బాబు? పాన్ కార్డ్ ఇటీవా? ఓటీపీ చెప్పు ఒకసారి. 1420. దొంగ. అమ్మీ నువ్వు ఇట్రా కొంచెం. నాయనా నువ్వు వచ్చాయి ఈ పక్క నువ్వు. ఒరే, బజాజ్ ఫైనాన్స్ నుంచి గణేష్ ఫైనాన్స్ దాకా 70 యాపుల్లో లోన్ తీసుకుని ఉన్నావు. సిబిల్ స్కోర్ నా ఇది, జ్వరం మీటర్ రా ఇది, 104. నీలా సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నోడికి నా కూతురుని నేను ఇవ్వనురా. నేను అప్పుడు పలవడానికి కారణం నీ కూతురేరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా.
ఏమయ్యా ఆపరేషన్ సిద్ధంగా ఉన్నావా? సిద్ధమే డాక్టర్. ఏం డాక్టర్ పూలమాల చేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు? ఏమిలే, ఇదే నా మొదటి ఆపరేషన్. సక్సెస్ అయితే నాకేస్తారు, ఫెయిల్ అయితే నీకేస్తారు. అక్క అక్క తొందరగా లోపలికి వెళ్ళిపో, పందులు పట్టుకునే వాళ్ళు వచ్చారు. అవును, పందులను పట్టుకెళ్ళటానికి వస్తే నేనెందుకు పరిగెడుతున్నాను? ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నా మొగది బర్త్డే ఉన్నది. నా మొగడంటే మస్తు ఇష్టం. కేక్ కట్ చేపిస్తున్నా. మీరు అందరు విషయం చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ కేక్ నాకు నచ్చలేదు, అక్కడ పెట్టుకో, మేము పోతాం. అనవసరంగా 500 కేకు ఎందుకు బొక్క? అదే 500 పెట్టి నాకు చీరిప్పి. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావారా నువ్వు? లోపలికి రండి. నేను రాను. రాబాబు లోపలికి. నేను రానండి. ఏమి? మీరు ఒక షాప్కి వెళ్ళి చీర కొన్నారు. ఆ చీర రంగు వదిలేసింది అనుకో, మీరు మళ్ళీ ఆ షాప్కి వెళ్తారా? ఆ మోసం చేసిన మొఖం చూస్తారా? ఇది అంతే. నన్ను మోసం చేసిన ఇంటికి మళ్ళీ రాను. నేను ఊరు నుంచి వస్తున్న విషయం మా ఆయన తెలీదు. నన్ను చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. ఏంటి పని మనిషి రత్తాలు ఇంకా రాలేదు? రత్తాలు ఆపవే నీ సరసాలు. అసలే మీ అమ్మగారు ఊరు నుంచి చెప్పకుండా వచ్చింది సర్ప్రైజ్ ఇవ్వటం కోసం. ఏది నీ చేయి ఒకసారి నా చేతిలో పెట్టు. నాకు అర్థం కాలేదు సార్. పోలా అదిరిపోలా, మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. క్యారెట్ ఎంత? 40 రూపీస్ మేడం. కిలో ఇవ్వ. సరే. అన్నా లీటర్ టమాటా ఇవ్వవా? ఈట టమాటానా? పిచ్చా ఇవ్వకేనా? బాటిల్ తీసుకురాలి, ఎందులో పోసుకుంటది? హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.